చాట్ జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐలో పరిశోధకుడిగా 4 సంవత్సరాలు పనిచేసినటువంటి ప్రజావేగు భారత సంతత వ్యక్తి సుచిర్ బాలాజీ అయితే అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ 26 సంవత్సరాల యువకుడు నిజంగా చాలా మంచి టెక్నాలజీ అలాగే స్కిల్ ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఓపెన్ ఐఐలో కొన్ని రహస్యాలు ఆయనకి తెలియడం, అవి బయట ప్రపంచానికి చెబుతానని లేదంటే చెప్పేస్తాడేమని భయంతో మొత్తానికి ఆయన్నైతే చంపారని తన తల్లి పూర్ణిమ గారు అయితే ఆరోపిస్తున్నారు. నిజానికి నా కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు. అతడు చనిపోవడానికి ముందు రోజే పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా చేసుకున్నాడు. తన తండ్రి ఇచ్చిన గిఫ్ట్తో సంతోషంగా ఉన్నాడు. తరువాత రోజు చనిపోవాలనుకున్న వ్యక్తి అంతకు ముందు రోజు ఎందుకు అంత ఆనందంగా ఉంటాడు? నా కొడుకు చనిపోవడానికి ఎటువంటి కారణాలు లేవు. నా కొడుకుని చంపేశారు. చాట్ జీపీటీ ఓపెన్ ఏఐ గురించి అనేక రహస్యాలు తెలుసు. అవి బయటి ప్రపంచానికి తెలియాలి. లేదంటే ఇక్కడ ఓపెన్ ఏఐలో అనేకమైనటువంటి దారుణాలు జరుగుతున్నాయి. ఈ దారుణాలు ప్రపంచానికి తెలియకపోతే చాలామంది ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నట్లు నా కొడుకు చాలాసార్లు నా దగ్గర డైరెక్ట్గా చెప్పకపోయినా ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు లేకపోతే ఆయన ప్రవర్తనలో కొంచెం మార్పు అయితే వచ్చింది. ఆ తర్వాతే నా కుమారుడు చనిపోవడం జరిగింది. ఇది ఆత్మహత్యగా కేవలం నా కొడుకు చనిపోయిన 15 నిమిషాల్లోనే ఆత్మహత్యగా చిత్రీకరించారు. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు, లాయర్లు ఎవరూ కూడా ఆమెకైతే సహకారం చేయడం లేదు. ఎవరూ నాకు సహకారం చేయడం లేదు. దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు. దీన్ని మళ్ళీ రీపోస్ట్ మార్టం చేయడం లేదని చెప్పారు. దాంతో ఆవిడ ప్రైవేట్గా ఒక ఇన్వెస్టిగేటర్ని అయితే పెట్టుకోవడం జరిగింది. ఆయన ద్వారా తెలిసిన విషయాలు ఏంటంటే అతన్ని తన ఏదైతే ఉందో ఎస్టేటు లేదా ఒక విల్లా, ఆ విల్లాని వేరే వాళ్ళు ఆక్రమించుకొని అక్కడ బలవంతంగా అతన్ని చంపినట్లయితే అతనైతే చెబుతున్నాడు ఈ ప్రైవేట్ ఇన్వెస్టర్. చాలా వరకు దెబ్బలు ఉన్నాయి. మళ్ళీ రీపోస్ట్ మార్టం అయితే చేశారు. రీపోస్ట్ మార్టంలో కూడా అనేక విధాలైనటువంటి అనుమానాలు అయితే వ్యక్తం చేశారు. దీని గురించి ఎలాన్ మస్క్ కూడా మాట్లాడాడు. అలాగే ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. ఇది అయితే ఆత్మహత్య కాదు, హత్యే. దీని గురించి మళ్ళీ ఎంక్వైరీ చేయండి అని ఆయన అయితే పోస్ట్ చేయడం జరిగింది. బహుశా జనవరి 20న ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత ఈ కేసుని మళ్ళీ తవ్వి తీసే అవకాశాలు ఉన్నాయి.